శబ్ద కాలుష్యం ఒక అసౌకర్యం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి కూడా ముప్పు. ప్రెషర్ హార్న్స్, లౌడ్ సైలెన్సర్స్, అవసరం లేని హార్నింగ్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది, వినికిడి దెబ్బతింటుంది. ఇది పెళ్లి వేడుకలలో హై వాల్యూమ్ మ్యూజిక్ అయినా, ఫంక్షన్ హాళ్లలో అయినా లేదా ప్రార్థనా స్థలాలలో అయినా అనుమతించబడిన శబ్ద స్థాయిని మించిపోతే అందరికీ నష్టం. ముఖ్యంగా పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై దీని ప్రభావం చాలా ఎక్కువ. అనుమతించబడిన శబ్ద పరిమితులు స్పష్టంగా ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబుల్స్, రాత్రి వేళల్లో 45 డెసిబుల్స్, కమర్షియల్ ఏరియాల్లో పగలు 65 డెసిబుల్స్, రాత్రి 55 డెసిబుల్స్ ని మించరాదు. పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ప్రాంతాలలో 50 డెసిబుల్స్ కి మించరాదు. మనమందరం సమాజం పట్ల బాధ్యతగా మరియు మర్యాదగా వ్యవహరిద్దాం. వేడుకలను ఆనందంగా జరుపుకుందాం. శబ్ద కాలుష్యాన్ని పరిమిత స్థాయికి తగ్గించడానికి అందరం సహకరిద్దాం. శబ్ద పరిమితిని గౌరవించండి, శబ్దాన్ని తగ్గించండి, శాంతిని పెంచండి. నిరంతరం మీ సేవలో రాచకొండ పోలీస్.